నమస్తే, జై శ్రీరామ్, భారత్ మాతాకి జై, వందే మాతరం. నేను మీ విలాసాగరం రమేష్. ఈరోజు 17 మార్చి 2026 మంగళవారం మధ్యాహ్నం ఈరోజు వేస్తున్న బండి మారుతి వ్యాగనర్ ఎల్ఎక్స్ఐ ఫస్ట్ ఓనర్ డాక్టర్ బండి. 2012 5వ నెల మ్యానుఫ్యాక్చరింగ్, 7వ నెల రిజిస్ట్రేషన్. కేవలం 45,000 కిలోమీటర్ మాత్రమే తిరిగింది. బానెట్ నుంచి డిక్కి వరకు, ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఎక్కడ రిప్లేస్ కాలే. రన్నింగ్ 4 టైర్లు, సిల్ టైర్లు ఉన్నాయి. స్టెప్ని 70-80% ఉంటుంది. ఓన్లీ పవర్ స్టీరింగ్, ఫ్రంట్ అండ్ పవర్ విండోస్ వస్తాయి. వెనకాల విండోస్ మాన్యువల్ ఉంటుంది. నార్మల్ ఏసీ వస్తుంది. నార్మల్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది. ఢిల్లీ నెంబర్, ఇన్వాయిస్ అన్నీ వస్తాయి. ఈ బండికి మన దగ్గర పేపర్లకు 30-40 దాకా ఖర్చు వస్తుంది. ఇంట్రెస్ట్ ఉంటే ఆ బోర్డు మీద 247 నెంబర్ నాదే, నాకే కాల్ చేయరు, ఓనర్ తోటి మాట్లాడిస్తా. డీలోకి అయితే 20,000 కమిషన్ తీసుకుంటా. బై రోడ్ బండి రావడానికి మాత్రం 25,000 అవుతాయి. మారుతి వ్యాగనర్ సిల్వర్ కలర్, మాన్యువల్, పెట్రోల్ ఇంజన్. ఇంట్లో ఎల్పీజీ కానీ సిఎన్జీ కానీ ఏం లేదు. 2012 5వ నెలల మ్యానుఫ్యాక్చరింగ్ అయింది. 7వ నెల రిజిస్ట్రేషన్ అయింది. 2027 వరకు ఇక్కడక్కడ సేమ్ లైఫ్ ఉంటుంది. మళ్ళీ తర్వాత ఒక 5 సంవత్సరాలు గ్రీన్ ట్యాక్స్ కట్టుకొని తిరగచ్చు. బుల్లెట్ ప్రైస్లో బండి ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్కి కాల్ చేయరి. బండ్లే మొత్తం ఒరిజినల్ ఉంది, ఎక్కడ ఏపీసీ రిప్లేస్ కాలే. రన్నింగ్ 4 టైర్లు, సిల్ టైర్లు ఉన్నాయి. స్టెప్ని 70-80% ఉంది. 2012 వచ్చిన గ్లాసులే ఉన్నాయి. ఒక గ్లాస్ మారలే, ఒక పీస్ మారలే. బంపర్ లిస్ట్ పెట్టి బండి మొత్తం ఒరిజినల్ ఉంది. ఈ షోరూమ్ నుంచి వచ్చిన బంపరే సార్ ఇది, కాకపోతే పెయింట్ అయింది. లెఫ్ట్ సైడ్ చేసి ఓకే, లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఓకే. ఈ అడ్డపట్టి కూడా కంపెనీదే. ఫెండర్లకు కూడా పానవెట్లే, బానట్ కూడా పానవెట్లే. ఫ్రంట్ పొజిషన్ మొత్తం జెన్యూన్ ఉంది సార్. అప్రాన్లు చూసుకోర్రి. ఇంజన్ సిల్ ఉంది, ఇంజన్ ఎక్కడ ఓపెన్ కాలేదు. రైట్ సైడ్ చేసి ఓకే ఉంది. ఏసీ కండెన్సర్, రేడియేటర్ కంపెనీ ఉన్నాయి. బ్యాటరీ డేట్ లేదు. బ్యాటరీ గేర్ బాక్స్ కూడా సిల్ ఉంది సార్. భయ్యా బానట్ దాల్దో. ఇక గ్లాసులు చూసుకోరు సార్. ప్రతి గ్లాసు 2012 ఉంది. రన్నింగ్ 4 టైర్లు కూడా జేకే కంపెనీ సిల్ టైర్లు వేసిండు కస్టమర్. భయ్యా బానట్ దాల్దో. డోర్లకు చిన్న చిన్న గీతలు ఉన్నాయి సార్, ఇట్లా. ఈ కింద ఒరిజినల్ డోర్లే ఉన్నాయి, ఎక్కడ రిపేర్ ఏం కాలేవు. బండి ఇంటీరియర్ ఎక్దమ్ నీట్గా ఉంది సార్. 2012 5వ నెలలో తయారైంది. 7వ నెల రిజిస్ట్రేషన్ అయింది. 2027 వరకు బండికి జీవితకాలం ఉంటుంది. మళ్ళీ తర్వాత ఒక 5 సంవత్సరాలు గ్రీన్ ట్యాక్స్ కట్టుకొని తిరగచ్చు. సీట్లు మాత్రం సూపర్ ఉన్నాయి. బండికి ఓన్లీ 2 పవర్ విండోస్ వస్తాయి సార్. వెనకాల మాన్యువల్ విండోస్ ఉంటాయి, పవర్ విండోస్ రావు. డిక్కీ డోర్ ఒరిజినల్, డిక్కీ గ్లాస్ ఒరిజినల్. సారీ, డిక్కీ గ్లాస్ మారింది. డిక్కీ గ్లాస్ ఒక్కటి మారింది సార్. స్టెప్ని చూసుకోరు సార్. 70-80% ఉంది. అప్పటిదే బండితో వచ్చిన స్టెప్ని ఇది. 2012ది మారుతి వ్యాగనర్ ఎల్ఎక్స్ఐ పెట్రోల్ ఇంజన్ సార్. ఈ బండి కొంటే ఇక్కడ మొత్తం పైసలు ఇచ్చి కొనుక్కోవాలి. మళ్ళీ దీనికి కూడా లోన్ ఎంత వస్తుందని అడగకూడదు దయచేసి. లోన్ రావు. బండికి 4 పవర్ విండోస్ రావు, ఓన్లీ 2 పవర్ విండోస్ వచ్చినాయి. ఒక విండో ఆటో విండో ఉంది. మాన్యువల్ సార్, మాన్యువల్ ట్రాన్స్మిషన్, చాబీ స్టార్ట్, రిమోట్ లాక్ కూడా ఉండదు. 44,629 కిలోమీటర్ తిరిగింది. నార్మల్ ఏసీ వచ్చింది. జేబీసీ కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ ఉంది. 5 స్పీడ్ గేర్ బాక్స్ వస్తుంది. కస్టమర్ ధర 2,20,000 చెప్తుంది సార్. బార్గెనింగ్ ఉంది. బండి కొంటే ఇక్కడ మొత్తం పైసలు ఇచ్చి కొనుక్కోవాలి, ఎలాంటి లోన్ రాదు. ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్కి కాల్ చేసి సార్, ఓనర్ తోటి మాట్లాడిస్తా. డీలోకి అయితే 20,000 కమిషన్ తీసుకుంటా. బై రోడ్ బండి రావడానికి 25,000 అవుతాయి. ఓకే సార్, నమస్తే, జై శ్రీరామ్.